నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే ప్రస్తుతం ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ జరిగాయో దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇటు కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని మాత్రం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఎగ్జిట్ పోల్స్ ఏవైతే బయటకు వచ్చే ఫలితాలు అవి నిజంగా జరుగుతాయా? ఆ తర్వాత అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చి ఎలక్షన్స్ అయిపోయాక కూడా బీజేపీ ఈ కమర్షియల్ సిలిండర్ రేట్లను అయితే పెంచుతూ ఈరోజు అయితే విడుదల చేసింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మానవతరాయ్ గారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి, ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తూ వచ్చాయి, దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? అట్లేం లేదు, మిశ్రమ ఫలితాలు చూపించినవి. ఇప్పుడు అస్సాము, పశ్చిమ బెంగాల్లో మెజారిటీ సర్వే సంస్థలు బీజేపీ అని చెప్పినాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే కేరళం కాంగ్రెసు, అదేవిధంగా తమిళనాడు కాంగ్రెస్ కూటమి, డిఎంకే కూటమి మిత్రపక్షాలు ఇవ్వటం జరిగింది అత్యధికంగా స్థానాలు. కాబట్టి పాండిచేరిలో కూడా అటు ఇటు ఎన్డీఆర్ ఇండియా కూటమి అనేటువంటి సంకేతాలు కొన్ని సంవత్సరాలు అటు ఇచ్చినాయి, కొన్ని ఇటు ఇచ్చినాయి. కానీ ఎగ్జాక్ట్ ఫలితాలు కాదు కదా, అసలు ఫలితాలు రేపు 4వ తారీఖు వస్తాయి. కాబట్టి ఈ ఫలితాలు అంటే ఈ ఫలితాల్లో గెలిచినంత మాత్రాన వెస్ట్ బెంగాల్లో గెలిచినంత మాత్రం నరేంద్ర మోడీ మళ్ళొకసారి ప్రధానమంత్రి కాడు. తప్పకుండా దేశ ప్రజలు మొత్తం కూడా నరేంద్ర మోడీ అనుసరించే వ్యూహాల పట్ల కూడా మన భారతదేశం యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇవాళ భారతదేశాన్ని పాలించేది నరేంద్ర మోడీ కాదు, ట్రంప్ అమెరికా అంటున్నారు. ఇవాళ మనం ట్రంప్ ఎక్కడ చెప్తే అక్కడ పెట్రోలు డీజిల్ కొనాలి. అంటే రష్యా నుంచి తక్కువ రేటు కొనాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ని చమురుని ఇవాళ వెనుజులా నుంచి కొనమంటే డూడు బసవన్ లెక్క వెనుజులా నుంచి కొంటాం. దాని ద్వారా ఎంత నష్టపోతున్నాం మనం? సంవత్సరానికి 70,000 కోట్లు పైచిలకు నష్టపోతున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ దగ్గర ఆర్థిక విధానాలు లేవు, విదేశీ విధానం లేదు, విదేశీ వ్యూహాలు లేవు. కాబట్టి సొంత దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు కూడా లేవు. కాబట్టి ప్రజలు ఆలోచన సరళి మారుతుంది క్రమక్రమం. కాబట్టి సందట్లో సడేమియా అన్నట్టు ఇప్పటిదాకా పశ్చిమాసియాలో జరిగే యుద్ధం వల్ల, హార్మూజ్ జలసంధిని కఠినతరం చేయటం వల్ల ఇరాను అక్కడ నుంచి రావాల్సినటువంటి చమురు నౌకలు రావటం ఆలస్యం కావటం మూలంగా భారతదేశంలో చమురు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి ఐఓసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ అందులో చమురు నిల్వలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా అంతర్జాతీయంగా అక్కడ యుద్ధం మూలంగా ఇలా బేరల్ ధర 120 రూపాయల దాకా వచ్చింది. ఒక డాలర్ ఒక బేరల్ ధర 120 డాలర్లకు వచ్చింది. అంటే తప్పనిసరిగా ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలపైన పెట్రోలు డీజిల్ బాంబులు వేయాల్సి వస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ నిన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 23వ తారీఖు 29వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెంచకుండా అప్పటికే వ్యాపార వర్గాలు, అదేవిధంగా పెట్రోలు బంకుల యజమానులు వీళ్ళందరూ కూడా వ్యూహకర్తలందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోలు పిడిగేస్తుంది, అధిక ధరలు పెంచుతుందని చెప్పింది. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఇలా వంట గ్యాసు ఏదైతే ఉన్నదో, అదేవిధంగా కమర్షియల్ ఏదైతే వ్యాపారాత్మకంగా వాడే గ్యాస్ అవుతుందో దాని రేటును అమాంతం పెంచడం జరిగింది. కాబట్టి రేపు పెట్రోలు డీజిల్ రేట్లు కూడా ప్రజలపైన భారం వేసే పరిస్థితులు తప్పకుండా కనపడుతున్నాయి. ఎలక్షన్ల ఫలితాలు రావటమే ఆలస్యం. నాకు తెలిసి ఇప్పటికే ఫలితాలు కాదు, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇక ప్రజలు కూడా ఎక్కడ కూడా ఎన్నికలు లేవు. కాబట్టి తప్పకుండా ప్రజలపైన భారం వేసే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బీజేపీలో ఆర్థికవేత్తలు లేరు, ఉద్రేకాలు రెచ్చగొట్టి అప్పటికప్పుడు తాత్కాలికంగా లబ్ధి పొందేవాళ్ళు ఉంటారు. కానీ కాంగ్రెస్లో దేశం ఈరోజు ప్రగతి పదంలో నడవడానికి ఇలా పివి నరసింహరావు కానివ్వండి, మన్మోహన్ సింగ్ కానివ్వండి, చిదంబరం కానివ్వండి, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో రోషే గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రులు అందరూ కూడా దోహదపడుతున్నారు. కానీ బీజేపీ వాళ్ళు కూడా మన్మోహన్ సింగ్ గారు బతుకున్నంత వరకు కూడా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకునేది. కాబట్టి బీజేపీ ఆర్థిక విధానంలో ఫెయిల్ అయిపోయింది, విదేశీ విధానంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజలపైన భారం మోపుతుంది. కాబట్టి ఈ భవిష్యత్తులో వచ్చేది ఈ భారతదేశంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఢిల్లీ గద్దెపైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా పీఠ మీద కూర్చోబోతున్న సంకేతాలు మనకు స్పష్టంగా కనపడతాయి. సార్, ఇప్పుడు ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అయితే పార్టీ పెట్టింది. నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా దానికి ఆమోద ముద్ర కూడా తెలిపిన పరిస్థితి. ఆ పార్టీ తెలంగాణ రాజకీయాలు ఏమైనా ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారు? అలా ఏముండదు, ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరు. రంగు రూపం మార్చినంత మాత్రాన వాళ్ళ అవినీతి ఏమన్నా కొట్టకపోద్దా? ఎంత చేసి ఎందాక ఉతికినా ఇలకతో తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు. వాళ్ళు ఎన్ని రంగులు మార్చి అందులోంచి విడిపోయినట్టు నటించి పార్టీలు పెట్టి ప్రజల్లోకి వస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు ఆశీర్వదిస్తారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆరోగ్యశ్రీ వస్తుంది, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 53 లక్షల మందికి వస్తుంది, 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, తర్వాత రైతు భరోసా, రైతు రుణమాఫీ, తర్వాత ఉచిత విద్యుత్తు
ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉన్నది, 10 కాదు ఇంకెక్కువ పథకాలే వస్తున్నాయి. కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పథకాల ద్వారా. ఇంకో పార్టీ అసలు అవసరమే లేదు తెలంగాణలో. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ అవినీతిని అంటే పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ మీద నుంచి మరచకుండా కవిత ఏదో సాధించడానికి వచ్చిందని చెప్పేందుకు ఆ ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఆ పప్పులేం ఉడకో. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారు, అభివృద్ధి వైపే ఉంటారు. ఇందిరమ్మ ఇళ్ళు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి వాళ్ళ ఆకాశ హార్మేలు కట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టింది, ఇప్పుడు 20 లక్షల ఇందిరమ్మలు కట్టడానికి లక్ష్యంగా ముందుకు పోతుంది. కాబట్టి ప్రజలు మా వైపే ఉన్నారు. ఎన్ని పార్టీలు పుట్టినా అవి పుట్టగొడుగులు లెక్క పుడతాయి, మళ్ళీ అదే విధంగా పడిపోతాయి. సార్ మొన్న ఏదైతే కేసీఆర్ సభలో కాంగ్రెస్ పైన అయితే ఒక విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది, దానిపైన ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు దిగజాడు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అంటే శవ రాజకీయాలు చేయడం కేసీఆర్ అలవాటు. అంటే బయట వాళ్ళ శవాలతో రాజకీయం చేసినంతకాలం ఇప్పుడు తన చావు మీద తనే రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని కూడా ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. కాబట్టి కేసీఆర్ పైన కాళేశ్వరం అవినీతి పీకల్లోతు గురకపోయింది, ఫార్ములా 1 రేసు, అదేవిధంగా రకరకాల అవినీతి కేసులు ఇలా మెడ ఉచ్చు బిగుస్తుంటే కేసీఆర్ని ఇంకెవరు చూస్తారు? ఆయన వృద్ధ నాయకత్వం అయిపోయింది. ఆడ బూడిద సన్యాసి రాసుకుంటే జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు సన్యాసులు రాసుకుంటే బూడిద రాలేదు తప్ప తెలంగాణ కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు. సార్ ఇక ఫైనల్గా నిన్న హైకోర్టు కూడా హైడ్రా విషయంలో ఈ సల్కం చెరువు విషయంలో మీరు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నిర్లక్ష్యం ఏం లేదు. బఫర్ జోన్ నిర్ణయం మన FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది నిర్ణయం కాలేదు. అక్కినే నాగార్జున నిర్ణయం అయింది 2014లో నిర్ణయమైన కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. బుల్డోజర్లు పోయి కూడా వెనక్కి వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి సర్కారుకు చట్టం ముందు అంతా సమానులే. కాబట్టి FTL పరిధి నిర్ణయించకుండా మనం పోయి సల్కం చెరువులో ఉన్న ఓవైసీ కాలేజీని కూలగొడితే మళ్ళీ అదే హైకోర్టు ఏముంటుంది? నువ్వు ఎట్లా నిర్ణయించకుండా బఫర్ జోన్ని లేకుంటే FTL నిర్ణయించకుండా ఎట్లా పోతావు? కాబట్టి ఆ నిర్ణయం జరిగిన తర్వాత హైడ్రా అనేది ఎంత పెద్ద వాళ్ళపైన చర్యలు ఉపక్రమిస్తుంది. ఇది పెద్ద సమస్యే కాదు, హైడ్రా కూడా సమాధానం చెప్తుంది దీనికి. సార్ ఇక రానున్నటువంటి GHMC ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రభావం చూపబోతుందని భావిస్తారు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మూడు మేయర్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటుంది. వేరే పార్టీకి అవకాశం ఉండదు. నేను చెప్పిన కదా 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి ఇటు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో. రానున్న 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెళ్తుంది. ఈ రానున్న 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇతరత్ర పార్టీలు ఏవైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నాయో అవినీతి రాజకీయాలతో అవి అంటుకుపోయాయి. వాటిని ప్రజలు గుర్తించేటువంటి పరిస్థితి లేరు. రాష్ట్రంలో కొత్త పార్టీలు వచ్చినా కూడా ఏమాత్రం ప్రభావం చూపారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. వచ్చే GHMC ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన యొక్క సత్తాను చాటుతుందని అయితే మనతో మానవతరాయ్ గారు చెప్పుకున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.